నాలాగే బ్రహ్మానందం పుత్రోత్సాహాన్ని అనుభవిస్తాడంటున్న కథానాయకుడు చిరంజీవి. నేను సినిమా బాగుందని చెబితే కొంతమంది ప్రేక్షకులు నమ్ముతారు. ఆ ఇమేజ్, గుడ్ విల్ నేను సంపాదించా. అది ఒకరి భవిష్యత్తుకి, ఒక సినిమాకి ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా ఖర్చు పెడతాను. ఈ మధ్య ఏ వేడుకలో చూసినా చిరంజీవి కనిపిస్తున్నారని, అలా తరచూ కనిపిస్తే గ్లామర్ని తగ్గించేస్తుందని చెబుతుంటారు. నా పైన ఉండే అభిమానం గుప్పెట్లో ఉండేది కాదు, గుండెల్లో ఉంటుంది. అది అంత తేలిగ్గా తరగదని అన్నారు ప్రముఖ కథానాయకుడు చిరంజీవి. ఆయన మంగళవారం రాత్రి హైదరాబాద్లో జరిగిన బ్రహ్మ ఆనందం సినిమా ముందస్తు విడుదల వేడుకకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తండ్రి తనయులు బ్రహ్మానందం, రాజా గౌతమ్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ఇది. ఆర్వీఎస్ నిఖిల్ దర్శకుడు, రాహుల్ యాదవ్ నక్కా నిర్మాత. ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా జరిగిన వేడుకకి చిరంజీవితో పాటు దర్శకులు నాగశ్విన్, అనిల్ రావిపూడి హాజరయ్యారు. చిరంజీవి మాట్లాడుతూ, కన్నబిడ్డలు అభివృద్ధిలోకి వస్తే అది ఇచ్చే ఆనందం అంతా ఇంత కాదు. నేను ఎంతగా పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నానో బ్రహ్మానందం కూడా ఈ సినిమాతో అంతే ఆనందాన్ని, తృప్తిని పొందుతారు. తన బిడ్డల బుద్ధులు బంగారం, వాళ్ళ భవిష్యత్తు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నా. బ్రహ్మ ఆనందం వేడుక కోసం ఇద్దరు హీరోల్ని ప్రయత్నించారని, వాళ్ళు రాలేని పరిస్థితి ఉందని తెలిసినప్పుడు నేనే బ్రహ్మానందానికి ఫోన్ చేసి ఒక బిడ్డకి భుజం కాయడం కోసం వస్తానని చెప్పా. అనిల్ రావిపూడి నాకు కథ చెప్పినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు సెట్కి వెళదామా, కామెడీ చేద్దామా అనే ఉత్సాహంగా ఉంది. నాగశ్విన్ కూడా తొందరగా సినిమాలు చేయమని చెప్పా. తర్వాత అవకాశం నాకు వస్తుంది కదా అని. యువతరంతో కలిసి పనిచేస్తే ఆ ఉత్సాహం వేరుగా ఉంటుందన్నారు చిరంజీవి. బ్రహ్మానందం మాట్లాడుతూ, గౌతమ్ నాకు బిడ్డ లాంటి వాడే అంటూ ఈ వేడుకకు వచ్చారు చిరంజీవి. ఆయన ఒక ట్రెండ్ సెట్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో రఘుబాబు, రాజీవ్ కనకాల, ఐశ్వర్య, ప్రియవడ్లమాని, వెన్నెల కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.